ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. నా పేరు పాస్టర్ కేకే రాజు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. హల్లెలూయా. మరి దేవాది దేవుడు ఈ దినం కూడా మనందరికీ ఒక మంచి క్రొత్త వాక్యము మరి దేవుడు ఏర్పరిచిన ప్రకారముగా మీ అందరికీ మరి తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రేరేపించిన వాక్యం మీ అందరికీ తెలియజేయాలని ఆశపడుచున్నాం. దేవుడు ఈ దినము మాట్లాడుచున్న మాట ఏంటంటే, మనము మన జీవితములో మనము చక్కగా వస్తున్నాము, దేవునితో చక్కగా ఉంటున్నాము, చక్కగా మరి పెరుగుతున్నాము, ఆ దేవుని విషయంలో మనము ముందుకు నడుస్తున్నాము. ప్రతి విషయంలో మనం దేవుడు మనకి కాపాడుతున్నాడు, ముందుకు నడుస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుని విషయంలో దేవునికి తెలిసిన విషయం ఏదంటే, మన జీవితంలో ఇవి లేవు, ఏమి లేవు. హల్లెలూయా. మన జీవితంలో కొన్ని విషయాలు లేవు. మనం దేవునికి దూరం అవుతున్నాం. ఈ విషయాల గురిండే దేవునితో ముందుకు నడుస్తున్నాము, దేవుని సేవలో ఉన్నాము, దేవుని పనిలో ఉన్నాము, అన్ని విషయాల్లో ఉన్నాము. అయితే మన జీవితంలో మనకి ఏది కావాలో అవి మన జీవితంలో ఇవి లేవు అని దేవుడు మాట్లాడు. మనం అన్ని చేస్తున్నాం, చక్కగా ఉన్నాం, చక్కగా పనిలో ఉన్నాము, దేవుని వాక్యం వింటున్నాము, దేవునికి సహాయం చేస్తాము, అన్ని విషయాల్లో ఈ లోకంలో మనం బ్రతుకుచున్నాము. కానీ బ్రతుకుచున్న ముందు నీలో కొన్ని విషయాలు లేవు అని దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. మనందరికీ తెలిసిందే ఈ విషయం. వాక్యంతో దేవుడు ఎప్పుడైనా సూటిగా దేవుడు మాట్లాడతాడు. ఇవి నీ జీవితంలో లేవు, ఏవి లేవు, ఇవి నీ జీవితంలో లేవంటే ఏవి లేవు. మన పితరులు చూసిన మంచి మంచి కార్యములు చూశారు. మన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్ని చూసి కరెక్ట్గా మనకి ముందుకు నడిపించాడు. పాపము నుండి విడిపించి విముక్తి ఇచ్చి మనకి చక్కగా నడిపించడానికి దేవుడు సిద్ధపరిచాడు. అయినా మన జీవితంలో కొన్ని విషయాల్లో పాపములు విడిచిపెట్టి అన్ని విడిచిపెట్టి మరి నడిచినప్పుడు అవన్నీ కూడా మరొకసారి మనము మర్చిపోయి, ఈ జనరేషన్ వచ్చినప్పటికీ అన్ని మర్చిపోయి దేవునితో దూరం అయిపోయాడు. దేవుడు అద్భుత కార్యములు చేశాడు, అన్ని విషయాల్లో మనకు ముందుకు నడిపించాడు. కానీ మనం ఆ విషయాలు మనము మర్చిపోయి మళ్ళా పద్ధతే, మళ్ళా లోకములే. హల్లెలూయా. అందుగురించి ఈ దినము ఎంతో మంది ఈ విషయంకి చాలా బాధతో ఉన్నారేమో. హల్లెలూయా. నాతో దేవుడు మాట్లాడు, నాతో దేవుడు ఎందుకు నాకు కార్యములు చేయడు అంటే ఇవి లేక మాట్లాడడం లేదు. దేవుడు జాగ్రత్తగా వినాలి బిడ్డలారా. హల్లెలూయా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా ఈ వాక్యము వినాలని ఆశపడుతున్నాను. 2 పేతురు 1వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, మన పూర్వ పాపములన్నీ మర్చిపోయి దేవుడు శుద్ధపరిచినప్పుడు కూడా మనము కొన్ని విషయాలు మర్చిపోయినాం. ఇవి మన హృదయంలో ఉంచడం లేదు. అవి ఏవంటే మొదటిగా విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసము లేకయే దేవునితో దూరం అవుచున్న విధను, దేవునితో దూరం అయిపోచున్న విధను. విశ్వాసము లేక పూర్వకాల పాపములన్నీ నీకు క్షమించి, మరి దేవుడు ఇక్కడ అంటాడు కదా, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, హల్లెలూయా, మర్చిపోయాడు. అయితే దేవుడు అన్నాడు ఏమి లేదంటే విశ్వాసము లేకే దేవునికి దూరముగా మరి నడుచుచున్నాము, ఉన్నాము, దూరం అయిపోయినాం ఈ దినము విశ్వాసము లేక. హల్లెలూయా. ఎబ్రీయుల గ్రంథము మరి ఈ విషయంలో మరి మాట్లాడదాం. హల్లెలూయా. ఎబ్రీయుల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. దేవునికి అసాధ్యము ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసమే లేకపోతే నువ్వు దేవుని కార్యములు ఎన్ని చేసుకో, ఎన్ని పనులు చేసిలో, నీ క్రియలు చేసుకో, ఏది చేసుకున్నా నువ్వు దేవునిలో విశ్వాసం ఉంచకపోతే ఇవన్నీ వ్యర్థమైపోతాయి. దేవుడు నా రక్షణకర్త, నా సృష్టికర్త, నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుకోవో నా కార్యములు ప్రతి ఒక్కటి సఫలపరుస్తాడో, నేను విశ్వాసంగా నడుస్తాను అన్నప్పుడే అందుకే విశ్వాసముగా ముందు నడుస్తే. అయితే ఇక్కడ దేవుడు అంటాడు ఇదే నీలో లేదు. ఏదంటే విశ్వాసము లేకుండా దేవునికి దూరం అవుతున్నారు. నువ్వు దేవునికి దగ్గర ఉండాలంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతకు వారిని ఫలము దయచేయువాడని నువ్వు నమ్మవలను కదా. హల్లెలూయా. నువ్వు నమ్మాలి, నా దేవుడు నాకు గొప్పతనము చూపెట్టినాడని నమ్మాలి. దేవునితో నువ్వు ఐక్యత ఉంచాలి. దేవుని విషయంలో నువ్వు చక్కగా నడవబడాలి. వాక్యముతో నిండబడాలి, విశ్వాసముతో నిండబడాలి.
అందుగురించి అంటాడు, ఇవి లేకయే నువ్వు నాతో దూరం అయిపోతున్నావు. హల్లెలూయా. ఏదంటే విశ్వాసం లేక దేవునితో దూరం అవుతున్నావు. రెండోది చూస్తే జ్ఞానము లేక మరి చేరపట్టబడుచున్నాము. జ్ఞానము లేదు, చేరపట్టబడుచున్నావు. ఎవరికి? సాతాను అండర్లో ఉంటున్నావు, లోకం అండర్లో ఉంటున్నావు. జ్ఞానం లేదు. జ్ఞానము నువ్వు ఎక్కడి నుంచి తీసుకోవాలి? వాక్యంతో దేవునితో మాట్లాడాలి. ఆ జ్ఞానం దేవుని వాక్యంతో నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానమే నాకు విడిచిపెట్టి మరి ఇక్కడ ఏమంటావు? జ్ఞానము లేక చేరపట్టబడుచున్నారు, నువ్వు అపవాది చేతులకు వెళ్తున్న విధం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము, కావున నా ప్రజలు జ్ఞానము లేక చేరపట్టబడిపోతున్నారు. దేనికి? జ్ఞానము లేక. జ్ఞానము లేక దేవునితో మరి దేవుని దగ్గర మరి కూర్చోక, దేవుని మాటలు వింటే నీకు జ్ఞానం, దేవుని వాక్యం చదివితే నీకు జ్ఞానం, దేవుని యొక్క పట్ల నువ్వు కార్యములు దేవునికి చేస్తూనే ఉంటే నీకు జ్ఞానము, దేవుని యొక్క మాటలు ప్రతి సమయము మనం ఉచ్చారిస్తుండాలి, అది జ్ఞానము. నువ్వు మంచి కీర్తనలు పాడుతుంటే జ్ఞానము, వాక్యము చదివితే నీకు జ్ఞానం. ఈ వాక్యము చదవక నువ్వు లోకము తట్టు జ్ఞానము లేక చేరపట్టబడుతున్న లోకములో తిరుగుతావు. లోక జ్ఞానము నీకు కావాలంటే అందుకుంటే పూలు చక్కగా మాట్లాడు. ఈ లోకములో నువ్వు ఉంటే నీలో వాక్యం ఉండదు. ఈ లోకములో ఉంటే నీలో వాక్యం ఉండదు. వాక్యము చదవాలి, వాక్యము వినాలి, వాక్యము కంఠస్థ పెట్టాలి. ఎంతవరకు అయితే అంతవరకు నువ్వు దేవునితో మరి దగ్గర అవడానికి నువ్వు ప్రయత్నించావు. అందుగుండే ఈ లోకముకి తట్టు నువ్వు పరిగెడుచున్నావు. లోకం ఆ యొక్క సాతాను నీకు చేరపట్టబడాలని సాతాను కోరుతుంది. అందుగుండే దేవుడు ఇవి అంటాడు, ఇవి లేకయే నువ్వు జ్ఞానము లేకపోయాను. అందుగుండే ఏమవుతున్నా? చేరపట్టబడిపోచున్నావు. ఇవి లేక. హల్లెలూయా. మరి మూడో వేషం చూస్తే ఆలోచన లేక. మొదటిది విశ్వాసము, రెండవది జ్ఞానము, మూడవది ఆలోచన లేక. మన దేవుడు ఎవరు? ఆలోచనకర్త. నువ్వు ఆ ఆలోచన దేవునితో తీసుకోవడం లేదు. ఆలోచన కొరకు ఒక దినము నువ్వు కూర్చోవడం లేదు. దేవుని దగ్గర ప్రార్థనలో అడగడం లేదు. ప్రార్థన చేయవు, నాకు తండ్రి ఆలోచనయు, జ్ఞానమయు, నీదు విశ్వాసముగా నేను నిలబడరా. అదే మనకి దూరం అయిపోతుంది. ఇవే లేవు మనకి. అన్ని విషయాల్లో ఉన్నాం దేవునితో, అన్ని విషయాల్లో దేవునితో ఉన్నాం, కానీ ఈ విషయాలు ఏదైతే ఇంపార్టెంట్ దేవుని మాటలు ఉన్నాయో అవి దానితో దూరం ఉన్నాము. హల్లెలూయా. అందుగురిండే ఆలోచన లేక అవమానం పొందుచున్నావు కదా. సామెతల గ్రంథం 25:8 వచనం రాయబడిన ప్రకారం నీకు ఆలోచన లేదు. లోక ఆలోచనలు నీకు ఎక్కువగా అయిపోయాయి. దేవుని ఆలోచన పనికి రావడం లేదు నీ దగ్గర. ఎందుకంటే అపవాది తంత్రాల్లో పడి ఉన్నాను కాబట్టి. అందుకుంటే దేవుడు అంటాడు, ఇవి లేకయే నువ్వు నాతో దూరం అవుతున్నావు. ఇవి లేక నీ ఆలోచన నా దగ్గర పెట్టడం లేదు. నీ ఆలోచన నాకు పెట్టడం లేదు. నీ జ్ఞానము కావాలని నువ్వు నా దగ్గర అడగడం లేదు. విశ్వాసంతో ఉంటానని నువ్వు నాతో మాట్లాడడం లేదు. మాట్లాడడం అంటే వాక్యంతో నువ్వు మాట్లాడడం లేదు. హల్లెలూయా. ఏమంటే మరి ఇక్కడ చూస్తే శిక్ష లేకపోతే మనం ఏంటంటే చెదిరిపోతాం. శిక్ష కానీ దేవుడు ఇవ్వకపోతే మనం చెదిరిపో. అందరూ అంటారు, నాకే శిక్ష ఇచ్చాడు, నాకే శిక్ష ఇచ్చాడు. శిక్ష దేవుడు ఇస్తాడు. తనకి కావాలి, మనకి కావాలి. దేవుడికి మనం కావాలంటే మనకు శిక్షిస్తాడు. దేవుడికి దగ్గర అవ్వాలంటే మనకు శిక్షిస్తాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చదివితే శిక్ష లేకపోతే ఏమవుతుంది? శిక్ష లేకపోతే ఒకసారి చదువుదాం. హల్లెలూయా. శిక్ష లేక అట్టివాడు నాశనమగును. శిక్ష లేక అట్టివాడు నాశనమగును. ఎటువాడు? ఇప్పుడు బిడ్డడికి నువ్వు కొట్టకపోతే ఆ బిడ్డడు ఏమవుతాడు? వేరే రూట్కి వెళ్తాడు. కుమార్తెకి నువ్వు కరెక్ట్గా నువ్వు గద్దించకపోతే కుమార్తె వేరే రూట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పరిస్థితి మన క్రిస్టియానిటీలో ఎక్కువైనది. ఇవన్నీ మన క్రైస్తవులు ఎక్కువైనది. తల్లిదండ్రుల మాటలు వినడానికి చెవులు పట్టడం లేదు, జ్ఞానము తీసుకోవడం లేదు, దేవునితో కూర్చోవడం లేదు, దేవునిలో విశ్వాసముగా ఉండడం లేదు. ఒక బ్రదర్ నాకు అలాగే చెప్పాడు, బిడ్డలు ఇంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినరండి. నా బిడ్డలు, నేను సేవకుడుగా నేను ఉంటున్నాను. ఇద్దరు దాని సేవకులు బిడ్డలే ఎంతమంది చెదిరిపోయినారు. ఇద్దరం ఎక్కువగా అపవాది సేవకులు బిడ్డలకే అది అటాక్ చేస్తారు. ఇవి మనలో లేవు కాబట్టి దేవుని యొక్క ఆ దర్శనాలు పొందుకోలేకపోతున్నారు, దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నారు, మరి దేవునిలో విశ్వాసం ఉండలేకపోతున్నారు, జ్ఞానము లేకపోతున్నారు, ఆలోచన దేవునితో చేయరు. వీళ్ళకి అపవాది పడతారు. అల్లడి పట్టినది చాలా మందికి. మనం అనుకుంటాం ఏం లేదని. సేవకులు బిడ్డలకి ఎక్కువగా అవుతుంది. పరిస్థితి చూస్తున్నాం కదా లోకంలో. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, శిక్ష లేకపోతే నాశనం మగిపోతున్నావు. శిక్ష ఉండాలి, నువ్వు శిక్ష ఇవ్వాలి. అలాగే మనకు కూడా దేవుడు ఒక శిక్ష ఇస్తాడు. దేవుడు
కొన్ని విషయాల్లో దేవుడు శిక్ష ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, దేవుడు నాకే శిక్ష ఇచ్చాడు, వేరే వాళ్ళందరికీ ఇవ్వలేదు, నాకే ఎందుకు ఇచ్చాడు సనుగుతాం మనం. అయితే దేవుడు శిక్ష ఇచ్చాడంటే ఏదో అతనికి కారణము, అతనికి నువ్వు ఇష్టడు అని తెలుసుకోవాలి. అయితే శిక్ష ఇవ్వకపోతే మనం ఇంకా లోకంలో పడిపోతాము, లోకంతో ఉండిపోతాము. అందుగుండి దేవుడు అంటాడు శిక్ష మరి ఇవ్వాలి, శిక్ష కావాలి నీకు. హల్లెలూయా. ఇక్కడేమంటాడు, ఈ శిక్ష లేక అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. హల్లెలూయా. మూర్ఖులైపోతారు శిక్ష లేకపోతే. సేవకులకు కూడా ఒక్కొక్కసారి దేవుడు కొడుతుంటాడు కర్రలతో, లేకపోతే మనకి ముందుకు నడడానికి మరి ఇదవదు, దేవునికి వెనక్కి పెట్టి మనం ముందు నడిచేస్తాం. హల్లెలూయా. సేవకుడు చాలా క్లుప్తంగా పనిచేస్తాడు సేవకుడు. అందుకుంటే సేవకుడికి ఇక్కడ మాట సేవకుడు కూడా ఇక్కడ ఈ మాట ఉంది. అందుకని అంటాడు అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి పోవును. చాలా మంది ఇద్దరం చూసాం, సేవకులకి మూర్ఖులు అయిపోయారు, త్రోవ తప్పారు. చూస్తున్నాం కదా, ఎంతో మంది పేర్లు చెప్పిన అవసరం లేదు, మీకు అందరికీ తెలిసింది. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. డబ్బున ధనం ఉన్నది, శాంతి సమాధానం అక్కడి నుంచి తీసాడు దేవుడు, వాళ్ళకి త్రోవ తప్పారు. హల్లెలూయా. అందుకు శిక్ష లేకపోతే నాశనం అవుతారు. దైవభక్తి ఉండాలి. హల్లెలూయా. సామెతలు 29వ అధ్యాయము మరి 18వ వచనము నేను చదువుతున్నాను. హల్లెలూయా. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవోక్తి లేకపోతే, దైవభక్తి లేకపోతే, ధర్మశాస్త్రము నీళ్ళు లేకపోతే, హల్లెలూయా, ధర్మశాస్త్రమును అనుసరించకపోతే ఏమవుతారు? ఇక్కడ తిరుగుచున్నాము అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దైవ భక్తి లేకపోతే ఏమైతే, కట్టు లేకపోతే ఇది కడతాది. ఇది వాక్యము మనకి బంధిస్తుంది. ఎంత బాగా మనకి చుట్టూగా ఆ యొక్క బంధించి మనకి నడిపించడానికి శక్తి మనకి దయచేస్తుంది. హల్లెలూయా. ఒక గుర్రం పరిగెడుతుంటే చూడండి, గుర్రం పరిగెట్టించినాడు, జట్కావాడు పరిగెట్టించినప్పుడు 2 కళ్ళు ఇలా కట్టుంటాడు ఆ గుర్రంకి. ఆ కంటికి ఒక 2 ఇక్కడ సైడ్లో పెడతారు. 2 పెడితే కవరింగ్ చేయకపోతే ఆ గుర్రము కరెక్ట్ గా మంచి త్రోవ చూస్తుంది, కానీ అటు ఇటు చూడదు. ఇక్కడ దేవుడు మనకి చెప్పిన మాట కూడా ఇదే. ఏమన్నాడు? దైవభక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఇటువాడు తిరిగిపోతావేమో, ధర్మశాస్త్రమును అనుసరించి వాడు ధన్యుడు. ఆ యొక్క మార్గం కరెక్ట్ గా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ధన్యుడుగా కరెక్ట్ జాగాకి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. అందుకుంటే ఇవి లేకయే నువ్వు అటు ఇటు అయిపోతున్నావు. ఇవి లేకయే, ఇది ఉండాలి నీలో, ఇది లేకయే నువ్వు అటు ఇటు అయిపోతున్నావు. హల్లెలూయా. కాపరులు లేక చెదిరిపోతున్నారు. ఇదను కట్టు లేక నువ్వు మార్గము తప్పుతున్నావు, ధర్మశాస్త్రం లేక మరి ముందుకు నడిచిపోతున్నావు. ఇక్కడ కాపరులు లేకపోతే ఏమవుతాయి? గొర్రెలు చెదిరిపోతాయి. కొన్ని విషయాలు చూశాను, సంఘాలు విడిచిపెట్టి వారి పనుల్లోకి వెళ్తారు. సంఘం ఎప్పుడు విడిచిపెట్టుకో, కాపరిగా వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న ప్రజలు ఏమవుతారు? హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏమవుతారు? నువ్వు కరెక్ట్ త్రోవలో తీసుకెళ్ళాలి కదా, కాపరులు లేకపోతే. ఎహెజ్కేలు గ్రంథములో రాయబడిన ప్రకారంగా, హల్లెలూయా, ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము మరి ఇక్కడ 5వ వచనములో నేను చదువుతున్నాను. హల్లెలూయా. కాబట్టి కాపరు లేకయే అవి చెదిరిపోవును, చెదిరిపోయి సకల అడవి మృగములను ఆహారం అవును. సకల అడవి మృగాలకు ఏమవుతాయి? ఆహారం అయిపోతాయి ఈ గొర్రెలు. అలాగే దుష్టుడు ఎప్పుడు చూస్తుంటాడు, దేవుని బిడ్డలు ఎప్పుడు బయటకు వస్తారు. వేరే వాళ్ళకి వాళ్ళ కన్ను ఉండదు. దేవుని బిడ్డలు ఎవరెవరు ఉంటారో వాళ్ళ మీద వాళ్ళ కన్నులు ఉంటాయి దుష్టుడికి. వీడు ఎప్పుడైతే సంఘము నుండి బయటకు వెళ్తాడా, సంఘము నుండి కొద్దిగా వ్యతిరేకమై బయటకు వెళ్ళిపోతాడా, అప్పుడే నేను పట్టాలని చూస్తాడు దుష్టుడు. ఆ గొర్రెని పట్టాలని చూస్తాడు. చిల్లి ఇక్కడ అంటున్నాడు కదా, మరి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారం అయిపోతాయి. అపవాదికి మనం ఏమవుతాం? దాని కంట్రోల్కి వెళ్ళిపోతాం. ఆ బిడ్డలందరూ వెళ్ళిపోతారు అలాగా. అందుకని కాపరి ఇక్కడ కరెక్ట్ గా లేకపోతే, కాపరు లేకయే ఇవి మనకు ఉండాలి. కాపరి ఉండాలి సంఘంకి. కాపరి చక్కని పని చేయాలి. కాపరితో మరి మీ యొక్క దేవుడు ఎన్నో కార్యములు మరి చేయిస్తాడు మీకు. కాపరి మాట్లాడినప్పుడు మీరు వినాలి. వినకపోతే, కాపరి లేకపోతే ఈ మృగములు చూస్తుంటాయి, ఎప్పుడు ఈ యొక్క గుర్రె బయటకు వస్తుందా మేము తినేయాలని. అపవాది అలాగే ఈ యొక్క గొర్రెలకు చూస్తుంటది, ఈ బిడ్డలకు చూస్తుంటది, దేవుని విశ్వాసాలకు చూస్తుంటది. అపవాది ఎప్పుడు ఈ మనుషులు బయటకు వస్తారా, వాళ్ళకి మేము పట్టి చెడిపేసి వారికి లోకంలో పడేయాలని ఆశపడుతుంటాయి అవన్నీ. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నా, ఇవి లేకయే నీ జీవితంలో, ఇవి లేకయే
అందుకుండే విశ్వాసము ఉండాలి. విశ్వాసముతో మరి దేవునికి దూరం అవుతున్నారు మనుషులు అంటే విశ్వాసముగా నువ్వు ఉండాలి. ఇవి లేక అని మనం అనుకోవడం. దేవుడు చెప్పాలి, తండ్రి నేను విశ్వాసంగా నేను నిలబెడతా. తండ్రి జ్ఞానము లేక చేరపట్టబడుచున్నారు, అయితే నాకు జ్ఞానము దయచేయి తండ్రి. మూడో విషయం ఏమంటాడు, మరి ఇక్కడ ఆలోచన లేక అవమాన పొందుచున్నారు, తండ్రి నాకు ఆలోచన నువ్వు దయచేయి తండ్రి. అవమానకు పాలు చేయకు, నాకు ఆలోచన ఈ తండ్రి. శిక్ష నాకు ఒక్కొక్కసారి నువ్వు ఈ తండ్రి. శిక్ష లేకపోతే ఏమవుతారు, మరి నాశనం అవుతున్నారు. శిక్ష తండ్రి ఇవి నాకు పర్వాలేదు, నువ్వు నాకు ప్రేమించున్నావు కాబట్టి, నా దేవుడు నాకు ప్రేమించున్నాడు కాబట్టి నాకు శిక్ష ఇవ్వగలడు. నేను దైవభక్తిలో ఎక్కువగా ఉంటాను. దైవభక్తి లేక తిరుగులాడుచున్నారు. దైవభక్తి ఉంటాను తండ్రి, దైవభక్తితో ఉంటాను, దైవభక్తిలో ఉంటాను, వాక్యములో నేను ఎదగాలని ఆశపడుచున్నాను తండ్రి. నాకు ఇలాంటివి నేర్పించు తండ్రి అని దేవుని దగ్గర నువ్వు అడగాలి. హల్లెలూయా. కాపరికి ప్రేమించాలి. కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయని, కాబట్టి కాపరి నువ్వు ప్రేమించాలి. ఎవరైతే సంఘంకు వస్తున్నారో, సంఘాలకు వెళ్తున్నారు, ఎక్కువగా కాపరికి ప్రేమించాలి. కాపరి మాటలు వినాలి. కాపరు ఒక గద్దించిన అనుకో, దేవుడు నీకు గద్దిస్తున్నాడు కొన్ని విషయాలు. హల్లెలూయా. అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవాలా, ఇవన్నీ నీకు ఉండాలని అంటున్నాడు. ఇవి లేకపోవడమే నువ్వు చెదిరిపోయిన విధానం, ఇవి లేకపోవడమే నువ్వు దూరం అయిపోయిన విధానం. హల్లెలూయా. విశ్వాసము నుండి, జ్ఞానము నుండి, ఆలోచన నుండి, శిక్ష నుండి ఇవి లేకపోయే నువ్వు చెదిరిపోయినావు. ఇవి నీకు ఉండాలి. దేవుడు ఇదని మాట్లాడుతాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్, దేవుడు ఈ యొక్క వాక్యం దేవుడు మీ అందరికీ మనం నేర్పించాడు. ఇవి లేకంటే మనలో అన్ని మనం ఉండాలి. మరి విశ్వాసముతో మనం బ్రతకాలి, మరి జ్ఞానముతో మనం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆలోచనకర్త, అతను ఆలోచన మనకి ఇవ్వాలి. మరి శిక్షలో ఒక్కొక్కసారి మనం శిక్షకు పాత్రము అవ్వాలి దేవునికి. మరి దైవ భక్తిలో ఉండాలి, కట్టుడలో ఉండాలి. మరి కాపరులతో మనం ఎక్కువగా మనం దేవుని భక్తిలో మనం ఉండాలి. కాపరులు చెప్పిన మాట వినాలి. మన కాపరి ఎవరు? యేసయ్య. ఆ కాపరి మాట ఎక్కువగా మనం వాక్యముతో మనం బలపడాలి. వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యముతో మనము ఇక్కడ నడుపుతాము, వాక్యముతో మనము నడుస్తాము, వాక్యముతో ముందుకు నడుస్తాం. కాబట్టి ఇవి లేకయే మనుషులు ఈ లోకములో పడి ఉన్నారు. ఇవి ఉంటే మనము చక్కగా పరలోక రాజ్యముకి దర్శనం చేయగలము. పరలోక రాజ్యములో మన దేవుడు మనకి స్థానం పెట్టిన ప్రకారమిగే, పరిశుద్ధ దేవుడు మనతో ఉన్న ప్రకారమిగే, మన గృహంలో, మన యొక్క సంఘములో, మన జీవితాల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికి పనిచేసి లాగా. మరి ఇవి లేక తండ్రి నాకు ఇవన్నీ తీసే, నాకు నీ యొక్క కార్యములు నాకు చూపెట్టు. విశ్వాసం ఈ తండ్రి, జ్ఞానముతో ఉండాలి తండ్రి. అదే విధముగా ఆలోచన నాకు ఈ తండ్రి. అదే విధముగా మరి నాకు కొన్ని విషయాలను ఒక శిక్ష ఈ తండ్రి. నాకు ఈ యొక్క ప్రార్థనలో ఈ దైవ భక్తి నాకు కలుగజేయము తండ్రి అని ప్రార్థన చేయాలి. ఇవి లేక లోకములో ఉంటున్నారు మనుషులు. ఇవన్నీ నీలో ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఈ యొక్క వాక్యముతో మరి దేవుడు మీ అందరికీ దీవించి ఆస్వాదించును గాక. మరి ప్రతి కార్యములో దేవుడు మీ అందరికీ దీవెనలతో నింపి, ఈ యొక్క విశ్వాసముతో మనం ఎప్పుడైతే నడుచుతామో, విశ్వాసముతో ఉంటామో, జ్ఞానముతో ఉంటామో, ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు కాచి కాపాడుతాడు. దేవుని కార్యముల్లో ముందుకు మనం నడుస్తాము. అతని త్రోవలో మనం సరళము చేసి అతని త్రోవ మనకు చూపెడితే, మరి అతని త్రోవ మనకు చూపెట్టి మంచి మార్గంలో నడిపిస్తాడని మనం ఆశపడుతున్నాం. ఈ కార్యంలో, ఈ యొక్క కార్యములన్నీ ప్రతి ఒక్కటి దేవుడు మనకి ఈ యొక్క వాక్యముతో మరి దేవుడంతా మరి దీవించి ఆస్వాదించాలి. మరి ఈ యొక్క ఇవి లేక కాదు, మనం ఇవన్నీ విశ్వాసముగా ఇవన్నీ మనం ఉండాలి. అక్కడ లేకపోతే అన్నాడు, కానీ మన జీవితంలో ఇవన్నీ ఉండాలని మరి ఆశపడుచున్నాం. మనందరికీ దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఈ వాక్యముతో మీ అందరూ మంచిగా మరి ఆ యొక్క దేవుని కృప మీరు పొందుకోవాలని ఆశపడుతూ ఈ యొక్క చిన్న వాక్యము మరి ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం. నీ నామము, నీ కృప, నీ మహిమ, నీ సమాధానము మాతో ఉంచిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇప్పుడు మాట్లాడు. ఇవి లేక మీరు ఈ లోకంలో భయంకరమైన పరిస్థితికి పాలవుచున్నారనే నువ్వు మాట్లాడవు తండ్రి. ఇవి లేక తండ్రి, ఇవి తండ్రి విశ్వాసముతో మేము బ్రతకాలి తండ్రి, స్తోత్రమునా. జ్ఞానముతో బ్రతకాలి తండ్రి, స్తోత్రమునా. ఆలోచనకర్తవు కాబట్టి మమ్మల్ని ఆలోచన దయచే శిక్ష తండ్రి, స్తోత్రమునా. నీ దేవుని విషయంలో మేము, దేవుని భక్తిలో మేము ఉండాలి, నీ ఒక వాక్యముతో ఉండాలని మేము ఆశపడుచున్నాం తండ్రి. నీవు ఇచ్చిన వాక్యముకు దీవించు, ఆస్వాదించు. ఇదిగో తండ్రి, ఇవి లేక మా జీవితంలో చేయకు తండ్రి, ఇవన్నీ మాకు ఉండాలి తండ్రి. ఇవి ఉంటే మేము నీతో నడగాలం తండ్రి, నీతో ముందుకి సాగగలము తండ్రి, స్తోత్రమునా. ఈ లోకములో మేము పరిచర్య చేయగలము, ఈ లోకములో మేము బ్రతకగలము, ఈ లోకంలో మేము ప్రేమ చూపెట్టగలం తండ్రి. మాకు ఇవన్నీ నువ్వు దయచేయి.
నీ ప్రార్థనతో తండ్రి ఇక్కడ వింటున్న ప్రతి బిడ్డలతో నీ వాక్యంతో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించు. ఇదిగో తండ్రి నీ యొక్క కృపాన్ని మహిమాని సమాధానం నన్ను కూడా తండ్రి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించు. ఈ వాక్యము దివ్యమైన వాక్యం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా నువ్వు నేర్పిస్తావని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మనమందరము మరొక క్రొత్త వర్తమానంతో మీ అందరూ ఎదుట రావాలని ఆశపడుతూ మరి గాడ్ బ్లెస్ యూ.